పేరమ్మా? సన్బి ఏం చేస్తా? ఇదే వ్యాపారమేనా? నిమ్మకాయల వ్యాపారం ఎప్పటి నుండి? 40 సంవత్సరం నుంచి. చాలా పెద్ద బిజినెస్ అయితే. ఆ, ఏమైనా వస్తుందా? అదే ఉంటుందా? దొరుకుతుంది. ఆ. దేవుడి రోజు మొత్తం చేతిలో కూర్చోవాలా? రోజు మొత్తం కూర్చోవాలి ఈడ? సాయంత్రమే కూర్చుండే, పొద్దున కూర్చొని ఓకే. ఎంత వస్తుంది? వస్తుందని లేదు, లెక్క లేదు, ఏం లేదు. ఏంది మరి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది జూబ్లీహిల్స్ లో, మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇంకో నెల రోజులలో ఏం ఓట్లు. లాభం ఓట్లు వచ్చి? ఏం లాభం? మన లాభమా? ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఏం లాభము? ఎందుకు ఏడుచుడు? ఎందుకు ఇండ్లు ఎందుకు కులగొడుతున్నాడు? హైడ్రా ఎందుకు? ఏవో అక్రమంగా కట్టుకున్నారట అందరు. ఎందుకు 40 సంవత్సరం నుంచి ఉన్నారట వాళ్ళు. మరి అది ఎందుకు టీవీ ఫోన్లలో చూపిస్తున్నాడు? అబద్ధమా? వాళ్ళు ఏడుస్తున్నారు, మట్టి వేస్తున్నారు, సాపిస్తూ ఎప్పుడు సస్తావురా, బతావురా, పడకావు, నీకు ఎక్కిస్తే ఇదైందా అంత చెప్తలేరా? ఏడుస్తలేరా వాళ్ళు? ఆయన పాపం తలగదా ఎవరికి కూడా? తగులుతుందా లేదా? అది అభివృద్ధి కోసం అంత అక్రమంగా కట్టుకున్నారు, అందుకనే నేను నీళ్ళు వస్తున్నాయి ఇంట్లోకి, అందుకనే హైడ్రాతో కూల్చున్నా. వచ్చినాయో ఏం వచ్చినాయి అన్ని రోజుల నుంచి, కానీ ఎందుకు దాని మీద బ్రిడ్జ్ కట్టడము కరెక్ట్ కాదంటావు? అయితే కరెక్ట్ కాదు. అది ఏడుపు. పథకాలు ఏమైనా వస్తున్నాయా మరి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజాపాలన అని చాలా పథకాలు ఇచ్చింది కదా. పెన్షన్, లేడీస్ కి 2500, సన్న బియ్యము, రేషన్ కార్డు ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తలేదు. దీంట్లో ఏం రావట్లే. మాకు అసలు లేదు. ఇప్పుడు ఓట్లు అప్పటి నుంచి మాకు తెలియదు. అంతేనా? 500 ఇస్తుండే ఓటేసేటప్పుడు 500 కూడా వాళ్ళే తింటారు, లీడర్ బాడకాలు. డబ్బులు కూడా ఇస్తారు. డబ్బులు కూడా లేదు. ఎందుకు ఓటేయాలి? అదే డబ్బులు ఇచ్చి ఓటేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదనా? అసలు ఇవ్వడం ఎందుకు? అది చెప్పుంది. నువ్వు ఇస్తున్నావు, ఆ లీడర్ బాడకాలు తింటున్నావు. మాకెందుకు? అది ఏం అవసరము? పేరు మేము తింటున్నాం అంటున్నారు. ఒక్కసారి ఇచ్చింది, ఒకసారి ఇస్తే ఆ లీడర్ ఏ పార్టీలు ఇక వస్తా ఉంటారు. ఇప్పుడు ఇది ఏమంటారు, ఫ్రీ బస్ ఒకటి పెట్టింది. ఎందుకు ఆ బస్సు పడవడా? ఎందుకు తలగా పెట్టాలి బస్సు? గ్యాస్ తక్కువ చేస్తే అయిపోతుంది. 500కి ఇస్తున్నారేమో గ్యాస్. 1000 రూపాయలు తీసుకున్నా బాడకావు. 1000 రూపాయలు అకౌంట్ లో పడుతున్నాయి. చూపిస్తాను రాండి. బెంకి ఒక్క రూపాయి పడతలేదు. కొట్టి అన్ని అబద్ధాలే. 1000 రూపాయలా? 400 చేస్తా, 500 చేస్తా, బస్సు పెడతా, అది పెడతా అన్నాడా? నోట్లా మన్నువాడా? అందరు సాపిస్తూనే ఉన్నారు. కరెంట్ ఇంకా ఎక్కువనే పెంచిండు. సిరియా దాని బొందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత కూడా కరెంట్ పోలే. ఈడొచ్చేప్పటి నుంచి మాటకు పడగొడుతున్నాడు. ఇప్పుడు సీఎం ఇంత ముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎవరు మంచిగా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈడే ఉంటేనా అందరు చంపేస్తుండే. ఆడు ఉన్నాడని బతికిచ్చారు అందరికి. లేకుండా బతకపోతుండే. ఈడు ఎక్కిండు మందిండు. నన్ను జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఏం చేయడు ఆడు బొంద. మళ్ళీ వస్తాడు ఇంకా. మరి గోపీనాథ్ సంగతి ఏంది? మాగంటి గోపీనాథ్ ఇంత ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, పనులు అయినా ఏమన్నా? అయినాయి కదా. అయినా అంటే మాకేం కాలేనా? మీ ఏరియాలో మాకేం కాలే. మాకు ఉన్నది ఇల్లు సంపాదించుకున్నాం, కష్టం చేసి రూపాయి అది చేసుకొని చేసుకున్నాం అని ఎవరో 1 రూపాయి మాకు అవసరం లేదు. ఓటు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో గోపీనాథ్ వాళ్ళ భార్య సునీత అమ్మ పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుండి. అటు కాంగ్రెస్ నుండి ఏమో నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు, బీజేపీ నుండి దీపక్ రెడ్డి పోటీ చేస్తాడు. ఈ ముగ్గురులో ఎవరు మంచోళ్ళు అంటే ఏం చెప్తారు? ముగ్గుట్లా ఎవరు మంచోడు అనం, చెడ్డోడు అనం, అంతే. ఆడు ఊడిపోతే పోయ్, కానీ మేము చెప్పం. ఓటు ఎవరికన్నా వేస్తాం. ఎవడన్నా గెలవని. మాకు 10 రూపాయలు ఇస్తలేడు ఎవడు. మాకు ఎందుకు అవసరం ఏంది మాకు? దేనికోసము?